ఆదికాండం 29వ అధ్యాయం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలంలో ఒక బావి కనపడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీయు కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, హారాను వారము అనిరి. అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి. మరియు అతడు క్షేమంగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమంగానే ఉన్నాడు. ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి. అతడు ఇదిగో ఇంకా చాలా పొద్దు ఉన్నది, పశువులను పోగు చేయి వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు, మందలన్నీయు పోగుగాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి. అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందలను తోలుకొని వచ్చెను. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తె యగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలుగెత్తి ఏడ్చెను. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడననియు రెబ్కా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరుగెత్తి వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులనియు లాబానుతో చెప్పెను. అప్పుడు లాబానును, నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమును అయి ఉన్నావు అనెను. అతడు 1 నెల దినములు అతని యొద్ద నివసించిన తరువాత లాబాను, నీవు నా బంధుడవైనందున ఊరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబును అడిగెను. లాబానుకు 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది. రాహేలు రూపవతియు సుందరిని అయి ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను నేను. అందుకు లాబాను ఆమెను అన్యునికి ఇచ్చుట కంటే నీకిచ్చుట మేలు, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. తరువాత యాకోబు, నా దినములు సంపూర్ణమైనవి కనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను అడుగగా లాబాను ఆ స్థలములలో నున్న మనుషులందరినీ పోగు చేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను. మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను. ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసితిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివి అనెను. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను. మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలును దాసిగా ఇచ్చెను. యాకోబు రాహేలును కూడెను. మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి 2 ఏండ్లు కొలువు చేసెను. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమెకు గర్భము తెరిచెను. రాహేలు గొడ్రాలై ఉండెను. లేయా గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కనెను. ద్వేషింపబడితనన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనికి కూడా నాకు దయచేసిననుకొని అతనికి షిమ్యోను అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు, ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటిననెను అనుకొనెను. అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమె కానుపు ఉడిగెను.